మన సంతోషాల వెలుగుల వెనకాల లక్షల చీకటి కథలున్నాయి. మన పండుగల మతాబుల మాటన ఎన్నో కన్నీటి వ్యధలున్నాయి. సంతోషంలో వెలిగే ప్రతి నక్షత్రాల మాటన లక్షల కష్టాలున్నాయి. అక్కడే బతకాలి, అక్కడే చావాలి, చివరకు అక్కడే పట్టెడంత అన్నం తినాలి. పసి బతుకులు తెల్లారాలన్నా నిత్యం చస్తూ బతకాలి. నిత్య జీవిత పోరాటంలో కోటి కష్టాలు. అదే శివకాశి బాణాసంచా తయారీ వెనుక కన్నీటి కథలు. కర్మాగారాల్లో పనిచేసే ప్రతి కార్మికుడి వ్యధలు. దీపావళి పండుగొస్తుందంటే ఆంక్షలు, అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాలు శివకాశిలో జీవనంపై అధిక ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో దీపావళి అనగానే తక్కువ గుర్తుకు వచ్చే శివకాశి బాణాసంచా, ఇక్కడ టపాసులు తయారీ, కూలీల జీవనం, దక్షిణ కాశీగా పేరొందిన శివకాశి చరిత్రపై ఏఎన్ఎన్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. మనం ఇష్టపడి కాల్చే టపాసులు ఎక్కడ తయారవుతాయి? ఆ తయారీ వెనుక కార్మికుల కష్టాలేమిటి? జరిగే విపత్తులు, ప్రాణ నష్టాలేమిటి? మన ఆనందాల వెనుక గతిస్తున్న చరిత్రేమిటో తెలుసుకోవాలంటే దక్షిణాది కాశీ శివకాశీకి వెళ్లాల్సిందే. మనం ఏడాదికోసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం వారు ఏడాదంతా కష్టపడతారు. మన ముఖాల్లో వెలుగులు నింపే దీపావళికి టపాకాయలు కావాలంటే వారు ఏడాదంతా కష్టపడాల్సిందే. అదే వారి జీవనాధారం, అదే వారి జీవితం. శివకాశి తమిళనాడు రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉంది శివకాశి పట్టణం. విరుద్నగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం 100 ఏళ్ల కిందట అటవీ ప్రాంతం, బాణాసంచా తయారీ కేంద్రాలకు నిలయంగా మారింది. శివకాశి పేరు రావడానికి రాచరికపు చరిత్ర ఉంటే బాణాసంచా తయారీకి మరో కారణం ఉంది. దాదాపు 100 ఏళ్ల బాణాసంచా తయారీ కర్మాగారాల చరిత్ర కలిగిన శివకాశికి కుట్టి జపాన్ పిలిచేందుకు వ్యాపార సత్సంబంధాలు చాలా ఉన్నాయి. రాచరికపు చరిత్రలే ఉన్న ఏర్పాటు చేశారు. అది 2 ఏళ్లలో 12 యూనిట్లు అయ్యేలా అభివృద్ధి చెందింది. దీనిని చూసి మిగిలిన కొందరు ఇదే వ్యాపారంగా మొదలుపెట్టారు. అలా వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలు, లక్షలాదిగా ఉపాధి పొందే అవకాశం కలగడం ఈ ప్రాంతం దినదిన అభివృద్ధితో ప్రపంచంలోనే బాణాసంచా తయారీలో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా నిలిచింది. అదే వారి జీవనం, అదే వారి జీవన ఆధారమైంది. చావైనా బతుకైనా ఇక్కడే జీవితం అన్నట్లుగా వారి దినచర్యగా మారింది. అసలు ఇక్కడే ఎందుకు బాణాసంచా కర్మాగారాలు ఏర్పడ్డాయి? ఎందుకు ఇక్కడే వాటిని తయారు చేయాల్సి వస్తుంది? ఎందుకని వాటిని ఇక్కడి ప్రజలు దూరంగా పెట్టరు అంటే ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సిందే. భారీ నష్టం, అంతకంటే మించిన కష్టం, అయినా తప్పని పరిస్థితి. అందుకే దినదిన గండంగా ఈ వ్యాపారం మారింది. తయారీ ఒకెత్తైతే ఏడాది పొడవునా వాటిని విక్రయించాలంటే వ్యాపారం బాగానే సాగాలి. మరి వ్యాపారం ఎలా ఉంటుందంటే వాస్తవానికి 3 పువ్వులు 6 కాయలనే చెప్పొచ్చు. కానీ ఏటా న్యాయస్థానాల ఆదేశాలు, ప్రభుత్వాల ఆంక్షలు వ్యాపారం మూతపడి ఆందోళనకరంగా మారుతుంది. గతేడాది 5,000 కోట్ల నుండి 6,000 కోట్ల రూపాయల మేరకు జరిగిన వ్యాపారం ఏడాది ఆంక్షల వలన 3 నుండి 4,000 కోట్లకు తగ్గుముఖం పట్టడం శివకాశి బాణాసంచా తయారీదారులపై ప్రభావం చూపేలా చేస్తుంది. ఇక్కడ తయారెంత ముఖ్యమో వ్యాపారమో అంతే. కర్మాగారాల్లో తయారయ్యే బాణాసంచాను ఆయా యాజమాన్యాలు నేరుగా శివకాశి పట్టణంలో తమ ఏజెన్సీల ద్వారా విక్రయాలు జరుపుతారు. తయారీ ఖర్చు, తమ లాభ నష్టాలను బేరీజు వేసుకుని విక్రయాలు జరుపుతారు. ఇక విక్రయాలకు ముందే తయారీ సమయంలో బాణాసంచా కవర్పై ధరలను నిర్ణయిస్తారు. అయితే కొనుగోలుదారులకు ఆ ధరపై 50 నుంచి 60% తగ్గింపుతో భారీగా విక్రయాలు జరుపుతారు. శివకాశి పట్టణంలో మొత్తం
4700 ఏజెన్సీల ద్వారా ఈ దీపావళి సీజన్లో సుమారు $100 మిలియన్ మేరకు విక్రయాలు జరుపుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈసారి ధరలు 30% తగ్గుముఖం పట్టి ఒక్కో తయారీదారు గతేడాది కంటే దాదాపు 5 నుండి 10 కోట్ల మేరకు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఇక్కడి నుండి ఏటా 80 నుండి 90% బాణాసంచా దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతూ ఉండడం గమనార్హం. జపాన్, చైనాల తర్వాత ఇంత భారీ ఎగుమతులు జరుగుతూ ఉండడం శివకాశి ఘనతగా చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు తయారీదారులు వ్యాపారం సగానికి పడిపోయేందుకు కారణమైంది. ప్రభుత్వాల ఆంక్షలు, సుప్రీంకోర్టు ఆదేశాలు తయారీకి అడ్డంకిగా మారడంతో గతేడాది కంటే ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. అంతేకాదు ఎగుమతులు దీపావళి పండుగకు బాణాసంచా కాల్చే సమయంపై ఆంక్షలు, విక్రయాలు పడిపోయేందుకు కారణమైంది. ప్రమాదాలు ఉంటాయి, ప్రాణాలు పోతాయి, జీవితం కోల్పోయి జీవోత్సవంగా బతుకులు కనిపిస్తాయి. కానీ ఇది మా వృత్తి. అయితే దీనిపై మాకంటూ న్యాయం చెయ్యాల్సింది. కర్మాగారాలు యాజమాన్యాలు కాదు, ప్రభుత్వాలని వారు నిలదీస్తారు. ప్రమాదాలు ఉంటాయి, ప్రాణమే తమ పాలిట శాపంగా మారిందన్నది వారి వాదన. కేంద్రం కార్మికుల సంక్షేమం కోసం సుమారు 30 కోట్లతో భద్రతా బోర్డును ఏర్పాటు చేసినా దానిని పట్టించుకునే నాదుడే లేక నిరుపయోగంగా మారింది. ఇక అధికారుల పనితీరు, వారి సంపాదన, వారి వృద్ధి ధ్యేయంగా మారుతుంది. ఇకనైనా అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకుంటే ప్రమాదం లేని జీవితంతో అదే జీవనంగా సాగుతామన్నది కార్మికుల వాదన. ఒకవేళ ఆంక్షల పేరుతో పరిశ్రమలు మూతపడితే మళ్లీ వీరి జీవితాలు రోడ్డున పడటమే. అందుకే వీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న కూలానికి ఒక్కరు, ఇద్దరు కాదు, ఏకంగా 8 లక్షల మంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమలు మూతపడకుండా కేంద్రాలుగా కొన్ని ఆంక్షలతో నడుపుతూ వస్తుంది. ఉపాధి లేదు, మరో పని దొరకదు, వ్యవసాయం లేదు, ఆదుకునే నాదుడు ఉండడు. అంతా కన్నీటి కష్టాలే. నిత్యం బతుకు పోరాటంలో మరణంతో చెలగాటమే. కానీ వారు సమిధలవుతూ మనకు వెలుగులు నింపుతున్నారు. వారి చీకటి కథలతో మనకు మతాబుల నక్షత్రాలను చూపిస్తున్నారు. అదే ఒకరి కష్టం మరొకరికి ఆనందమంటే. ఇదే జీవితం, ఇదే జీవనం. నిత్యం పండుగ వెలుగులను అందించే శివకాశి టపాస్ల తయారీ రహస్యం. వారు వెలుగులోకి రావాలని కోరుకుందాం. పండుగ వెలుగులను అందరికీ పంచుదాం.